రైట్ ఇక రైతులకు సంబంధించిన న్యూస్ చూద్దాం. రైతులకు సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్, సంక్రాంతికి 2 కొత్త స్కీములు అమలు. సో రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉందిగా రైతులకు సంబంధించి సంక్రాంతికి కొత్త గిఫ్ట్ తీసుకోసం సంక్రాంతి కల్లా 2 కొత్త స్కీములు చేస్తామని చెప్పి సో దాని గురించి వార్త. రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సాయం, అందుకోసం 10,000 కోట్ల వ్యయం. సో క్యాబినెట్ భేటీలో విధి విధానాలు ఖరారు. సో ఈ నెల 4వ తారీఖున క్యాబినెట్ భేటీ అవుతుంది. సో ఆ భేటీ తర్వాత విధి విధానాలు ఖరారు చేస్తారు. అండ్ రైతులకు సంబంధించి కంప్లీట్గా కూడా ఈ సంక్రాంతి కల్లా 2 కొత్త స్కీములు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుందంట. రైతులకు ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వనుంది. రైతు భరోసాతో పాటు రైతు కూలీలకు ఆర్థిక సాయం పథకాలు సంక్రాంతి నుంచి అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. అందుకోసం కావాల్సిన ఆర్థిక వనరులను ప్రభుత్వం ఇప్పటికీ సమకూర్చుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ రెండు పథకాల అమలుకు దాదాపు 10,000 కోట్లు ఖర్చు అవుతుందని ఇప్పటికే అంచనా వేశారు. త్వరగా జరిగే కేబినెట్ భేటీలో ఈ 2 స్కీములకు సంబంధించి విధి విధానాలు ప్రభుత్వం ఖరారు చేయనుంది. అయితే ఈ నెల 4వ తారీఖున సో క్యాబినెట్ కమిటీ ఏర్పాటు చేసి క్యాబినెట్ కమిటీ సమావేశమై సో అందులో రైతులకు సంబంధించి 2 పథకాలు హామీ చేస్తాగా. ఏదైతే రైతు కూలీలకు సంబంధించి రైతు భరోసా అండ్ అలాగే రైతు కూలీలకు ఆర్థిక సాయం, ఏదైతే ఆర్థిక సాయం ఇస్తా అన్నారో ప్రతి ఏడాది 12,000, అవి 2 కూడా సో ఈ ఏడాది సంక్రాంతికి అమలు చేసి సో వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలి, దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఏంది అనేది కూడా ఈ కేబినెట్ సమావేశం తర్వాత బయటకు రానున్నాయి. అయితే రైతు భరోసాతో ఎకరానికి 15,000, గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో ప్రతి ఎకరానికి ఏడాదికి 10,000 అంటే 2 విడతలుగా ఆర్థిక సాయం అందించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఆ సాయాన్ని 15,000కి పెంచింది. సో రైతులకి గత ప్రభుత్వం ఏమో 10,000 ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఏమో 15,000కు పెంచింది. ఇందుకు దాదాపు 7,500 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు లెక్క తెలిసినట్టు సమాచారం. ఇక రైతు కూలీలకు 12,000, భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏటా 12,000 ఆర్థిక సాయం అందించేందుకు సైతం ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనికోసం సుమారు 2,400 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్టు తెలిసింది. ఇక రాష్ట్రంలో భూమి లేని వ్యవసాయ కూలీలకు సుమారు 35 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం వీరికి మొదటి విడతగా 6,000 చొప్పున అందజేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక రాష్ట్రంలో 35 నుంచి 40 లక్షల మంది రైతులు ఎవరైతే 35 నుంచి 40 లక్షల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి గుంటా భూమి కూడా లేదు. సో కేవలం వాళ్ళు రైతు కూలీలుగా ఉండి రైతు కూలీ పనులకు పోతారు కాబట్టి వాళ్ళకి ఆర్థిక సాయం కింద సంవత్సరానికి 12,000 ఇవ్వనున్నట్లు ఈ ప్రభుత్వం కూడా దానికి సంబంధించి డబ్బులు కూడా అంతా రెడీ చేసింది. ఇంకా దాని గురించి కండిషన్స్, గైడ్లైన్స్ అవన్నీ అవన్నీ చేసిన తర్వాత వాళ్ళ ఖాతాలకు వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. అండ్ క్యాబినెట్లో విధి విధానాలు ఖరారు. రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సాయం పథకంకు సంబంధించిన విధి విధానాలపై ఈ నెల 4న జరిగే కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. సో సాగు భూములకు మాత్రమే పంట సాయం అందించాలని డిమాండ్ రావడంతో కేబినెట్ సబ్ కమిటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ఎన్ని ఎకరాల విస్తీర్ణం వరకు స్కీమ్ను అమలు చేయాలనే అంశంపై సబ్ కమిటీ ఇంకా డెసిషన్ తీసుకోలేదు. దీంతో సీలింగ్ విధించాలా వద్దా అనే అంశంపై మంత్రివర్గ సమావేశంలో కొలికి రానుంది. అయితే రైతు బంధు సంబంధించి రైతు భరోసా సో గత ప్రభుత్వమే రైతు బంధాన్ని ఇచ్చింది, ఈసారి ఏమో రైతు భరోసా అని చెప్పేసి సో ఏదైతుందో సో దానికి సంబంధించి రైతులకు ఏదైతే డబ్బులు కావాల్సిందో సో అది కంప్లీట్గా పండించే పంటలకి ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అయితే దాంట్లో 7 ఎకరాలకి ఇవ్వాలా, 10 ఎకరాలకి ఇవ్వాలా, దేనికి ఇవ్వాలని చెప్పి ఒక సీలింగ్ విధించాలా వద్దా అని చెప్పేసి కూడా దానిపైన కూడా సో క్యాబినెట్ మీటింగ్ తర్వాత తెలుస్తుందంట. సో జీతాలు, కిస్తీల కోసం 10,000 కోట్లు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్లు అందిస్తున్నది. ఈ నెల సైతం దాదాపు 5,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు టాక్. అందులో 5,6,000 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్కి రిటైర్మెంట్ బెనిఫిట్ అందించనుంది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అప్పుల కిస్తీలు చెల్లింపులకు సైతం ఈ నెలకు సంబంధించి 4,500 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారని సమాచారం. ఈ నిధులను సైతం సమకూర్చుకునే పనిలో సర్కారు నిమగ్నమై ఉంది. సో ఇట్లా కంప్లీట్గా ఈ నెల ఇంకో 15 రోజులు అంటే సంక్రాంతి లోపల కూడా రైతులకు సంబంధించి 2 కొత్త స్కీములు, రైతు భరోసా, రైతు కూలీలకి ఆర్థిక సాయం, ఈ 2 స్కీములు కూడా రైతులకు అందించనున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక దీనిపైన ఈ నెల 4వ తారీఖున ఏదైతే కేబినెట్ సమావేశం ఉందో ఆ సమావేశం తర్వాత మనకు కంప్లీట్గా గైడ్లైన్స్ అంటే ఏ రైతులకు ఇస్తారు, 5 ఎకరాలకు ఇస్తారా, 10 ఎకరాలకు ఇస్తారా అని చెప్పేసి అదొకటి. ఇంకా రైతు కూలీలకి ఏది ప్రామాణికంగా తీసుకుంటారు, ఎందుకంటే ఇప్పటికే చెప్తా ఉన్నారు ఊర్లలో సో రైతు గుంటా భూమి లేని రైతులకు సంబంధించి వాళ్ళకి ఆర్థిక సాయం ఏమో ఊర్లో ఉపాధి హామీ పనికి పోతారు కదా, దానికి సంబంధించి అది ప్రామాణికంగా తీసుకొని పోతారు అని చెప్పేసి కూడా ఒక టాక్ నడుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ ఈ నెల 4వ తారీఖు తర్వాత క్యాబినెట్ మీటింగ్ సమావేశం తర్వాత మనకి కంప్లీట్గా క్లియర్గా తెలియనుంది.